నేను పత్రికా రంగంలో ప్రవేశించినప్పటి నుంచి చేదైన నిజాలనైనా నిర్భయంగా చెప్పడానికి ప్రయత్నించాను. అది నేను ఎంతవరకు విజయం సాధించాను, ఎంతవరకు విజయం సాధించే అవకాశం ఉన్నది అనే విషయాలు అలాగుంచి నేను నిర్భయంగా చెప్పదలుచుకున్న అంశాలను చెప్పాను. కొన్ని పత్రికలు అందుకు దోహదం చేశాయి, కొన్ని పత్రికల అధిపతులు అడ్డంకులు సృష్టించారు. అయినా నేను వీలైనంత వరకు అంటే చెప్పగలిగినంత మేర నిజాలే చెబుతూ వచ్చాను. 1983 దశకంలో రాసిన చేదైన నిజాలు అనే భిన్న స్వరంలో ఏం చెప్పానో చూడండి. అంటే దాదాపు 40 సంవత్సరాలు. నగ్న సత్యాలు వినటానికి ఎప్పుడు ఇబ్బందికరంగానే ఉంటాయి. ప్రతి జాతి వెనుక, దేశం వెనుక ఎన్నో చీకటి కోణాలు ఉంటాయి. ఆ చీకటి కోణాలను దాచివేయడానికి ఆయా జాతులు ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాయి. తమ వారు అంతంత మాత్రం గొప్పతనాన్ని ఉట్టెక్కి ఊరేగిస్తూ ప్రచారం కల్పిస్తారు తాము చేసిన చిన్న పనులు తమ జాతి వారు. అలాగే ప్రపంచానంతా ఉర్రూతలు ఊగించిన రోమన్ సామ్రాజ్యం నాగరికత అడుగున అణగారిపోయిన బానిసలను తలుచుకుంటేనే నిలువెల్లా వణుకు పుట్టుకొస్తుంది. ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామిక దేశంగా విర్రవీగి అమెరికన్ సంపదకు పునాది వేసిన మెక్సికన్లు, నీగ్రోలు, వారిని అమెరికన్లు హింసించిన తీరు తలుచుకున్న వారు కరిగి నీరైపోతారు. అమెరికా జాతి తన తప్పిదాలను ఇతర జాతుల మీద రుద్దేసి తాను మాత్రం సిరి సంపదలో తొలతూగుతుంది. అయితే ఏ జాతులైతే ఇతర జాతులను అణచివేశారో వాళ్లే నిజంగా ముందుకు పోగలిగారు. ఇక తెలుగు జాతికి సొంత గొంతు లేదన్న సత్యాన్ని చెబితే తెలుగు పండితులు భుజాలు తడుముకోవచ్చు. తెలుగదేలయన్న దేశంబు తెలుగేను, నేను తెలుగు విపుడ దేశ భాషలందు తెలుగు లెస్స అని కృష్ణరాయ విభుడు చెప్పిన దాన్ని పండితులు పదే ప్రయత్నిస్తూ తెలుగు గొప్పతనం గురించి చెప్తారు. తెలుగు జాతి చరిత్ర గురించి ఈలు తెలియని వారు కూడా తెలుగు తేజం, తెలుగు దేశం అంటూ రొమ్ములు విరుచుకుంటూ ఈయన సొంత గొంతు లేదంటాడేమో అని రొమ్ములు బాదుకోవచ్చు. అంటే నేను సొంత గొంతు లేదంటున్నాను తెలుగువారికనే కదా. నన్నయ్య గారి భారతం ఏ ముహూర్తాన ప్రారంభమైందో కానీ తెలుగులో స్వతంత్ర రచనలే రాకుండా పోయాయి. పురాణాలకు సంబంధించిన ఆఖరుకు కొన్ని శతకాలకు సంస్కృతమే మూలం. వాల్మీకి, వేదవ్యాసుడు, కాళిదాసు, భవభూతి, శ్రీహర్షుడు అందరూ గొప్పవాళ్లే. వాళ్ళందరికీ నమస్కార బాణం వేసేద్దాం. ఈ గొప్పవాళ్ళందరూ విడివిడిగాను కలివిడిగాను సంస్కృత భాషా సేవ చేస్తున్నప్పుడు తెలుగువాడు ఏం చేస్తున్నాడు? తెలుగు పల్లెల్లో, జనపదాల్లో, వ్యాపార కూడల్లో తెలుగు కవి గొంతు విప్పనేలేదా? తెలుగు జానపదులు పశువులను కాస్తూ పంటలు పండిస్తూ గొంతెత్తి పాటలు పాడనేలేదా? పండిత మండూకాలు వీటిని ఎందుకు గ్రంథస్థం చేయలేదు? మతము, కవిత్వము పెనవేసుకుపోయిన ప్రజల్లో తమ మత ప్రయోజనాలను, తమ వర్గ ప్రయోజనాలను కాపాడే కవిత్వానికి, సాహిత్యానికి ప్రచారం కల్పించి మిగతా జానపద సాహిత్యాన్ని అంది రూపుమాసేలా చేశారా? ఎవరు దాన్ని ప్రిజర్వ్ చేసుకోకపోవడం నశించిపోయాయా? ఆనాటి కవులు సంస్కృత మూలాలతో కావ్యరచన చేస్తే ఈనాటి కవులు ఆంగ్ల మానసపుత్రులైపోతున్నారు. తమిళ సోదరులు భాషలోనూ భావంలోనూ సొంత గొంతు కొంత నిలుపుకున్నా తెలుగు సోదరులు పూర్తిగా తమ అస్తిత్వాన్ని మర్చిపోయారు. మన తెలుగు సినిమాలు చూస్తే అర్థమవుతుంది. అప్పుడు సంస్కృతం గాలిలో కొట్టుకుపోయిన తెలుగు వాళ్ళు ఇప్పుడు ఇంగ్లీషు గాలిలో కొట్టుకుపోతున్నారు. శతకాలు గితకాలు తెలుగువాడి సొంతమని కొంతమంది సొంత డబ్బా వాయించుకో చూసినా భర్తృహరి అది వింటే నవ్విపోతాడు. తెలుగు వాళ్లకు సొంత పురాణ హీరోలు కూడా లేరు. రాముడు, సీత, లక్ష్మణుడు తెలుగు వాళ్ళని నమ్మేంత తెలివి తక్కువ తెలుగు వాళ్లకు లోటు లేదు. వారందరికీ వందనం. అంటే వీళ్ళు ఉత్తరాదికి చెందిన వాళ్ళు, ఆర్య జాతులకు చెందిన వాళ్ళు అనే అభిప్రాయం కొంతమంది ఉంది. ఏదేమైనా వాళ్ళు తెలుగు వాళ్ళు అంటే అది పురాణ పండితులు లేకపోతే పురాణాలు చెప్పేవారు ప్రజల్లోకి ఎంతగా తీసుకెళ్లారంటే వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే అన్న అభిప్రాయం, తెలుగే మాట్లాడి ఉండవచ్చు అన్న అభిప్రాయానికి వచ్చేసారు. దాన్ని మనం ఏం చేయలేం.